మొదటగా కంటితో ఉపవాసం చేయాలి. కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుందేమో, ఎందుకంటే చూడవలసిన దృశ్యాలు చూస్తూ చూడకూడని దృశ్యాలు వచ్చినప్పుడు నీ కంటిని అదుపులో ఉంచుకోవాలి. అలా చేయలేనప్పుడు మనం పాపంలో పడిపోతాము. ఆది కాండంలో ఏవమ్మ ఆ పండు కంటికి కడు ఇంపుగా కనిపించింది, ఆకర్షణీయంగా కనిపించింది. అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును తినాలని కోరిక కలిగింది. ప్రియులారా, అందుకే ఈ తపస్సు కాలం 40 రోజులు నా కంటిని అదుపులో పెట్టుకోగలుగుతున్నానా, లేక ఏవమ్మలాగా ప్రతిదీ నేను చూసి పాపంలో పడిపోవడానికి సిద్ధపడుతున్నానా? మొదటగా ఏవమ్మ ఆ పండు కంటికి ఆకర్షణీయంగా కనబడబోటికి తినాలని కోరిక కలిగింది. కంటికి నచ్చింది, మనస్సుకు నచ్చుతుంది. మనస్సుకు నచ్చింది మనిషి తీసుకోవడానికి ఇష్టపడతాడు. అవి వస్త్రాలైనా లేకపోతే పళ్ళైనా ఏదైనా సరే ప్రియులారా. కావున ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం నా కంటిని నేను అదుపులో పెట్టుకోగలుగుతున్నానా? కంట్రోల్ ఆఫ్ ఐస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనగా